హైదరాబాద్ లో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ లో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. బోనాల సందడి ఏ విధంగా జరుగుతుంది? అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం బల్కంపేట ఎల్లమ్మ బోనాలు అటు రద్దీతో కొనసాగుతుంది. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఆషాఢ మాసం మొదలైందంటే బోనాల జాతర మొదలవలసిందే. ముఖ్యంగా హైదరాబాద్లో బోనాలంటే ఒక పెద్ద ఎత్తున జాతర కూడా మొదలైన సందర్భం మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బల్కంపేట ఎల్లమ్మ బోనాలకు సందర్భంగా మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. వివిధ జిల్లాల నుంచి కావచ్చు, వివిధ ఏరియాల నుంచి కూడా బల్కంపేట ఎల్లమ్మని దర్శించుకోవడానికి, బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించడానికి భక్తులు కూడా అటు రద్దీగా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. చాలా మంది వైపు బోనాలు కావచ్చు, అలాగే వైపు తప్పు సప్పులు కావచ్చు, పోతురాజుల విన్యాసాలు కావచ్చు, డోలు సప్పులు కావచ్చు, అంటే అన్ని రకాలుగా అంటే అమ్మవారిని వైభవంగా మనం దర్శించుకోవాలనే నేపథ్యంలో కూడా జనాలు అటు భక్తులు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ సండే అవ్వడంతో కొంత వీకెండ్ ఆ వైపు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి దాంతో కూడా భక్తులు ఇంకా విపరీతంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇటు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఇక్కడ కొంతమంది ముఖ్యంగా జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ బోనం వేయడానికి అటు ఆర్కే సాగర్ నేతృత్వంలో, అలాగే కొంతమంది వీర మహిళల నేతృత్వంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాట్లాడదాం, చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఆర్కే గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మాట్లాడదాం. ఆర్కే గారు, ఏంటి ఎట్లా జరుగుతున్నాయి బోనాలు సంబరాలు ఇక్కడ? తెలంగాణ సాంప్రదాయం ఈ మాసంలో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అదేవిధంగా తెలంగాణ జనసేన వీర మహిళా విజ్ఞాపన తరఫున ఈరోజు మన బల్కంపేట అమ్మవారి ఈ బోనం సమర్పించడం జరుగుతుంది. మన రాష్ట్రం మొత్తం వీర మహిళలందరూ చేరుకొని ఈ బోనాలు సమర్పించడం అనేది మాకు ఒక ప్రత్యేకంగా అనిపిస్తుంది. అండ్ ఏదైనా సరే తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో బాగుండాలని అమ్మవారిని జనసేన తెలంగాణ తరఫున మేము కోరుకోవడానికి వచ్చాము. మొట్టమొదటిసారా మీరు బల్కంపేట ఎల్లమ్మ బోనం సమర్పించడం? మీరు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఆర్ పార్టీ నుంచి? తెలంగాణ అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో రకంగా అమ్మవారి టెంపుల్కి వస్తూనే ఉంటారు. కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ జనసేన పార్టీ విభాగం తరఫున, వీరమహిళ విభాగం తరఫున అమ్మవారికి బోనం సమర్పించిన ప్రత్యేకత. తెలంగాణ సాంప్రదాయాలు ఎట్లా చూస్తారు? ఒకవైపు వైపు కనిపిస్తుంది, ఆ పోతురాజుల విన్యాసాలు కావచ్చు, తోలు సప్పులు కావచ్చు, బోనాలు కావచ్చు, ఈ వైపుని ఎట్లా చూస్తారు? ఇక నుంచి ప్రతి తెలంగాణ పండుగని పెద్ద ఎత్తున మా తెలంగాణ పార్టీ తరఫున అండ్ మా తెలంగాణ తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళందరూ బతుకమ్మ కానీ, రాబోయే రోజుల రాఖీ కానీ, ఏ పండుగ అయినా సరే ఇక్కడ తెలంగాణ జనసేన తరఫున తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అర్థం పడే విధంగా డెఫినెట్గా మేము చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక్కసారి మీరు చాలా మందికి తెలుసు, జనాల్లో పల్లెటూరు ఉన్న వాళ్ళకు రెగ్యులర్గా చూస్తూనే ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు బోనాల సందర్భంగా? వాళ్ళకి సంబరాల విషయంలో ఏం చెప్తారు మీ అభిమానులకు, ముఖ్యంగా మహిళలకు? నేను మా అభిమానులు అన్నను, మా
నన్ను గుండెల్లో పెట్టుకొని 12 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంటి బిడ్డగా చూసుకున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలతో పాటు ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి అండ్ సకాలంలో వర్షం పడాలి, రైతులకు మేలు జరగాలి, విద్యార్థులకు జాబులు రావాలి, ప్రతి ఒక్కరూ అంటే సంతోషంగా ఉండాలనే లక్ష్యంతోనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది చూడొచ్చు మనతో ఆర్కే సాగర్ గారు కూడా మాట్లాడారు. బోనాల విషయాన్ని ముఖ్యంగా పార్టీ తరఫు నుంచి అలాగే తెలంగాణ ప్రజలకు కూడా తను శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేశారు. మేము చాలా సంబరంగా ఇక్కడ బోనాలు జరుపుకుంటామని చెప్పేసి కూడా తను తెలియజేయడం జరిగింది. ఇంకా భక్తులు రద్దీ అటు పెరుగుతూ వస్తుంది, జనాలు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు సండే అని కూడా ఒక వీకెండ్ వైపు కూడా కనిపిస్తుంది. పూర్తి మాట్లాడి ఇంకా చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎట్లా బోనాల పండుగ ఎట్లా జరుగుతున్నాయి హైదరాబాద్ అంటే? టు బి ఆనెస్ట్ ఫస్ట్ టైం ఇది యాక్చువల్లీ మీరు ఫస్ట్ టైమా రావడం, అంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా టీవీలో మీడియాలో కానీ? చూడడమే. ఎట్లుంది గ్రౌండ్ లెవెల్లో వైబ్ ఎట్లా అనిపిస్తుంది? పోతురాజుల డ్యాన్సులు కానీ మంచిగా ఉంది, లైక్ ఫుల్ ఎనర్జెటిక్ ఉంది. అంటే బోనం వేయనికి వచ్చినా లైక్ విజిట్ చేయడానికి వచ్చిన చూడడానికి వచ్చాం. అండ్ ఇంకా ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేము లోతుకుంటా. మొదటిసారా బల్కంపేట ఎల్లమ్మ దర్శనం? మొదటిసారి వచ్చాం. ఎట్లా ఉంది ఇక్కడ బోనాల వైబ్ ఎట్లా కనిపిస్తుంది? చాలా బాగుంది. ఏం చెప్తారు? పోతురాజులు డప్పు సప్పుళ్ళు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భాన్ని ఎట్లా చెప్తారు మీరు? నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి వచ్చాను నేను, నెక్స్ట్ సారి కూడా మళ్ళీ వస్తాం. మీరండి? మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం, లోతుకుంటలో. ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. ఇక్కడ బోనాలు చూసి మాకు నెక్స్ట్ ఇంకా రావాలనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడ. వైపు ఆషాఢ మాసం అంటే బోనాల పండుగ వచ్చిందంటే హైదరాబాద్లో జాతర జరగాల్సిందే. మరి ముఖ్యం బల్కంపేట లాంటి ఏరియాలలో కంటిన్యూగా సంబరాలు జరుగుతూనే ఉంటాయి. ఈ సంబరాలు ఎప్పటి నుంచి చూస్తుంది మీరు? మేము ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, వేరే వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట, భక్తుల నమ్మకం అది. సో మీరు ఇక్కడనే ఉంటుంది కానీ మొదటిసారి రావడం బోనాల జాతర అంటే మేము ఒక 1 year అవుతుంది ఇక్కడికి వచ్చి. మేము ఆర్మీ ఆల్రెడీ, అంటే అందుకనేసి ఇక్కడికి వచ్చాము. ఈరోజు చూడడానికి వచ్చాము. బాగుంది, చాలా బాగుంది. సో ఏం చెప్తారు బోనాల సందర్భంగా? ఒక హైదరాబాద్గా స్పెషల్ వేరు ఉంటుంది బోనాలుగా. మీరేం చెప్తారు తెలంగాణ ప్రజలకు ఇక్కడ నుంచి? బోనాలు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బోనాలు. ఇంకా సూపర్ అసలు. మాట్లాడదాం. భక్తులు కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. చాలా మంది మొదటిసారి వచ్చిన వాళ్ళు ఉన్నాం. మేము గతంలో ఆ వేడుకలన్నీ టీవీలో చూసే వాళ్ళము. మొదటిసారి డైరెక్ట్గా దర్శించుకోవడం మాకు కొంత సంబరాన్ని ఇచ్చింది. ఇక్కడ వైబ్ కూడా డిఫరెంట్ వైబ్ కనిపిస్తుంది, ఆ ఎంజాయ్మెంట్ కూడా మాకు కనిపిస్తుంది అనే విషయాలు కూడా చాలా మంది అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అమీర్పేట నుంచి వచ్చామండి. ఎట్లా చూస్తారు బోనాల జాతర హైదరాబాద్లో? బాగానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఎట్లా ఉంది ఇయర్ ఎట్లా మారుతుంది బోనాల జాతర అంటే ఏం చెప్తారు? ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంది, కొత్త కొత్త ఏమంటారు పనులతోని. అప్డేటింగ్ ఎవ్రీవేర్. ఒకవైపు మీడియా ట్రెండ్ అయిపోయింది, సోషల్ మీడియా ట్రెండ్ అయిపోయింది. ఆ రీల్స్ కావచ్చు ఇట్లాంటివి అయిపోయినప్పుడు కొంతమంది ఆ వైపు చూసి కూడా సంబరాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ విషయంలో ఏం చెప్తారు? యాక్చువల్ మేము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఇప్పుడు అమ్మవారికి అయితే బియ్యం పోయడానికి అయితే వచ్చామన్నమాట, మొక్కు ఉంది అందుకని చెప్పేసి వచ్చామన్నమాట. మేము బేగంపేట నుంచి వచ్చాము. ఎట్లా నడుస్తున్నాయి బోనాల జాతర హైదరాబాద్లో? ఈసారి అంగరంగ వైభవంగా నడుస్తున్నాయి. ప్రతిసారి కంటే ఈసారి బాగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేసింది. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయ్యి బోనాలు అంటే యూత్ ఇప్పుడు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు బోనాలు. ఒకప్పుడు బోనాలు తెలియకపోవచ్చు, కానీ ప్రజెంట్ చాలామంది బోనాలు అనేది తెలంగాణ అనేది ఒక మంచిగా తీసుకున్న ఫెస్టివల్ కూడా దాన్ని ఎక్కువ సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడం కానీ, గవర్నమెంట్ కూడా పబ్లిసిటీ చేయడం కానీ ద్వారా బోనాలు మన తెలంగాణ యొక్క ఇతర దేశాల్లో కూడా ఎక్కువ సాటి చెప్పినట్టు అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు హైదరాబాద్లో బోనాల జాతర? ఇక్కడ దగ్గర 6 years చూస్తున్నాను. 6 years చాలా డెవలప్మెంట్ అయింది. తెలంగాణ వచ్చే దగ్గర నుంచి కూడా మనకు బోనాలు అనే ఫెస్టివల్ చాలా ఊళ్ళలో కూడా తెలిసిపోయినాయి ఎక్కువ రెగ్యులర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా నడుస్తుంది బోనాల జాతర? మీరు ఎట్లా సంబరాలు చేసుకుంటున్నారు? చాలా బాగున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చినాం, చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి వస్తాం మేము ఇక్కడ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ బోనాల జాతర, ముఖ్యంగా బల్కంపేట ఎల్లమ్మ జాతర? చిన్నప్పటి నుండి చూస్తున్నాం. మేము చిన్న ఉన్నప్పటి నుండి వస్తూనే ఉంటాం ఇక్కడ. అప్పుడు గతం మీరు చిన్న ఉన్నప్పుడు ఎట్లుండే, ప్రస్తుతం ఎట్లుంది? చాలా మారింది. అప్పుడు వేరేగా ఏదో ఊరు ఉండే అప్పుడు చిన్నప్పుడు, ఇప్పుడు చాలా మారిపోయింది. చాలా మారింది, చాలా రకరకాలుగా చేసుకుంటారు కదా. ఇట్లనే ఉంటుండే సేమ్ పోతురాజుల విన్యాసాలు, డప్పు సప్పుళ్ళు, లేకపోతే ఈ హడావిడి ఇంతే ఉంటుండేనా? ఉంటుండే. ఏ విధంగా ఉంటుండే? మామూలుగా పసుపు పోతరాజుతోటి పసుపుతోటి మాట్లాడడము. ఈ ఘటాలంటే ఒకరోజు ముందు వస్తుండే ఘటాలు.
బోనాలు అయితే యథావిధిగా సండే రోజు మంగళవారం చేస్తారు. ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్లో బోనాల జాతర ఎక్కువ ఉంటుంది కదా. చాలా ఈ ఆషాఢం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, అందరికి ఆడవాళ్ళకి చాలా సంతోషం. రైట్. అదే ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా చూస్తావు బోనాల జాతర? మీరుపేట నుంచి వస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి చూస్తాం, చాలా ఘనంగా నడుస్తున్నాం. ఇప్పుడు ఇంకెక్కువ, ఇప్పుడు చాలా ఘనంగా, ఇంకా చాలా బాగా, ఇప్పుడు చాలా జోరుదారు పోతురాజులు బోనాలు చాలా ఘనంగా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తావు నువ్వు? నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను చిన్నగా ఇప్పుడు నేను 70 ఉంటాను. నేను ఇప్పుడు అప్పుడు నేను ఒక 12-15 ఏళ్ళ సార్లు చూస్తున్నా. ఇప్పుడు ఇంకా చాలా బాగా అవుతుంది, చాలా ఘనంగా అవుతున్నాయి బోనాలు. ఇప్పుడు అప్పుడు మామూలుగా సింపుల్గా అవుతుండే, ఇప్పుడు డెకరేషన్లు బోనాలు పోతురాజులు చాలా టూ మచ్. అంటే అప్పుడు బాగుంటుంటేనా ఇప్పుడు బాగుందా బోనాలు, హడావిడి జాతర ఇవన్నీ? ఇప్పుడు జాతర బాగుంది. అప్పుడు మామూలుగా అవుతుండే, అప్పుడు ఇంత పబ్లిక్ ఉండకపోతుండే. ఎన్ని రోజులు జరుపుతుండే అప్పుడు వారం రోజులు. ఇప్పుడు నెలల కమానం. ఇప్పుడు అమ్మవారి కళ్యాణం అయింది మన మంగళవారము, ఇప్పుడు ఇంకా జాతర అయితే మేము మనతో పాటు బోనం అమ్మవారికి బోనం సమర్పించడానికి కూడా భక్తులు ఇక్కడ చూసుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కూడా ప్రతి ఏడేస్తారా బోనం? ప్రతి ఏడాది వస్తాం. చాలా బాగా జరుగుతుంది, చాలా మంచిగా జరుగుతుంది. చూసుకోవచ్చు బోనాలు మొదలైనవి అతి ఘనంగా వైభవంగా అమ్మవారికి ప్రతి ఒక్క భక్తురాలు కూడా ఇక్కడ బోనాలు సమర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడడం చాలా మంది భక్తులు కూడా వచ్చారు. అసలు విపరీతమైన రద్దీ కూడా వైపు ఏర్పడుతుంది. దీన్ని కంట్రోల్ చేయని కూడా పోలీసు వారు కూడా వైపు వాళ్ళు కూడా శ్రమిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంశాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? జగదీష్ చెప్పు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? మేము ఇక్కడ బోడుపల్లి అండి. ఇక్కడనే ఉంటారా? ప్రతి ఏడు వస్తారా బోనాలకు? వస్తామండి. ఎట్లా నడుస్తున్నాయి ప్రతి ఏడేడు? బాగానే నడుస్తుందండి. ఏం చెప్తారు బోనాల గురించి? హైదరాబాద్లో ఉంటుంది కదా మీరు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి సత్యంగా ఉంది, చాలా పవర్ఫుల్, చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడ డిస్టిక్ల నుంచి ఇక్కడ వస్తారు, రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. సో మీరు బోనం సమర్పించడానికి వచ్చిందా? ఇట్లా బోనం సమర్పించుకోవడానికే వచ్చాం. చాలా మంది వస్తున్నారు. ఒకవైపు చాలా మంది పెద్దవారు చిన్నవారు కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మొదటిసారి వచ్చిన వాళ్ళే ఇక్కడ చాలా మంది ఉన్నారు. ప్రతి ఏటా ఒకవైపు మీడియాలో లేకపోతే ఒకవైపు ఆ సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆ వైబ్ని ప్రస్తుతం మేము గ్రౌండ్ లెవెల్కి వచ్చి మ్యాచ్ చేస్తున్నాం అంటే అది మాకు కనిపిస్తుంది అనే అంశాన్ని కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? శివానగర్ నుంచి. ఎట్లుంది బోనాల వైపు? అంటే చాలా బాగుంది, చాలా చెప్పలేం. పోయినసారి కంటే చాలా బాగుంది. ప్రతి ఇయర్ వస్తారా మీరు బోనాలకు? ప్రతి ఇయర్ వస్తాం. ఈసారి ఎట్లుంది? కాస్త కొత్తగా అనిపిస్తుంది ఏమన్నా? ఈసారి కొత్తగా మళ్ళీ చేసినగా బాగుంది సార్. ఇంకెళ్ళాను. ఇది చూసుకోవచ్చు. చాలా మంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మాట్లాడడం చాలా మంది. ఎక్కడి నుంచి? గట్కేసర్ నుంచి వస్తున్నాం. గట్కేసర్ నుంచి నారాపల్లి. సో మొదటిసారా బోనాలకి ఇక్కడ రావడం? బల్కంపేట రెగ్యులర్ వస్తుంటాం. ప్రతి ఏటా వచ్చేది? అవునండి, ప్రతి జరుగుతున్నాయి బోనాల సంబరాలు జరుగుతున్నాయి. చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. అమ్మవారి దగ్గరకు వచ్చినాక అంతా మంచిగా జరుగుతారు, ప్రతి ఒక్కరికి బాగా జరుగుతుంది. సో అంటే వైపు ప్రతి ఏడు మారుతూ వస్తుంది బోనాల సంబరాలు. సంఖ్య పెరుగుతూ ఉంది, ప్రజలు కూడా బాగా వస్తున్నారు, భక్తులు బాగా వస్తున్నారు. వాళ్ళకు కూడా అంతా అందరికి మంచిగా జరుగుతున్నది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువైపోయింది బోనాలు ఇట్లా జరుగుతున్నాయి, కొత్త సంబరాలు కూడా జరుగుతున్నాయని వివిధ జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది. గతంలో వచ్చే వాళ్ళ జిల్లాల నుంచి వస్తున్నారు, కానీ ఇదంతా భక్తితో కూడుకున్న జరుగుతుంది. అమ్మవారి దీవెనలతోటి అమ్మవారు చేయించుకుంటున్నారు, భక్తులతోటి అమ్మవారు చేయించుకుంటున్నారు. మేము ఇంకా మా అమ్మవారికి బాగా చేయాలి. ఇంకా మీరు ఇక్కడనే ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు అటెండ్ అవుతున్నారు? నేను ఒక 10 to 15 years నుంచి వస్తున్నానండి. 10 to 15 years నుంచి వస్తున్నాను. అట్లే 10 సంవత్సరాల కింద ఎట్లుండే మరి బోనాల జాతర? ఇంతే హడావిడి ఉండేనా? అప్పుడు జనాభా కొంచెం తక్కువ ఉంటుండే, రాను రాను అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. రోజు రోజుకు అమ్మవారికి భక్తులు ఎక్కువ అవుతున్నారు. అంటే చాలా మంది మీడియాలో సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళ గురించి అట్లా వస్తున్నారు, భక్తితో కూడా వస్తున్నారు. ఈరోజు ఎట్లా చూస్తారు? చాలా మంది బోనాలు ఎత్తుకొని సంబరాలు హడావిడిగా అనిపిస్తుంది, భక్తితోడే వస్తున్నారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? చాలా
హడావిడిగా నడుస్తుంది. అసలు ప్రతి ఏడు బోనాల జాతర అనేది మారిపోతుంది. ఒకవైపు గతంలో ఉన్న హడావిడి ఇప్పుడు కనిపిస్తలే అనే అంశాన్ని కూడా చాలా మంది చెప్తూ వస్తున్నారు. కాక ఎక్కడి నుంచి వచ్చినావు? నేను జయదిరుగుట్ట. ఎట్లా నడుస్తున్నాయి బోనాల జాతర? ఏం చెప్తావు బల్కంపేట ఎల్లమ్మ బోనాల గురించి? చాలా బాగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, మంచిగా అవుతుంది. ఇప్పుడు ఎట్లా చూస్తావు? ప్రతి ఏటేటా మారిపోతున్నాయి సంబరాలు.